మహాలక్ష్మి, దయామయి, ఎందుకమ్మా ఇంత పరీక్ష? ఒక్క ముత్తైదువినైనా నా ఇంటికి వచ్చేలా చూడు తల్లి. అవును తల్లి, ఈ రాత్రికి నువ్వెక్కడే ఉంటే మా మనసు కుదుట పడుతుంది. మీరింతగా చెప్తున్నారు కాబట్టి నేనిక్కడే ఉంటాను. సంతోషం. రండి తల్లి, రండి 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 రండమ్మా. పడుకో తల్లి. అయ్యో, బాగా చిరిగిపోయింది. పర్వాలేదమ్మా, చిరిగిపోయినా చింతలేదులే, కప్పు. పడుకో తల్లి, నిద్రపో. బాబు, ఏ రాము, లేవండి నాన్న. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏమండి? ఏమిటి చారుమతి? మన ఇంటికి వచ్చింది సామాన్యమైన ముత్తైదువు కాదండి. మరి ఇక్కడ చూడండి, సాక్షాత్తు మహాలక్ష్మి అండి. అవును అవును, సాక్షాత్తు మహాలక్ష్మి. తల్లి మహాలక్ష్మి, ఈ భక్తురాలి మీద కృప కలిగి దర్శన భాగ్యం ఇచ్చావా తల్లి? ఆ తల్లి కరుణతో కళ్ళు తెరిచింది, మన పేదరికాన్ని దూరం చేసింది. మహాలక్ష్మి అమ్మా. నీ భక్తురాలి కోరిక ఈడేర్చి తిరిగి వచ్చావా దేవి? స్వామి, భక్తులు సంతోషంగా ఉండడమే మనకు ఆనందం కదా. అనగా నేను వరాలివ్వడం లేదని పరోక్షంగా సూచిస్తున్నావా? మన ఇరువురి మధ్య ప్రత్యక్ష పరోక్షాల గొడవ ఎందుకు స్వామి? కాని ఒకటి మాత్రం నిజం, భూమి మీద మన భక్తజనులు పడుతున్న కష్టాలను అవలోకించి నా కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. సర్వలోక పాలకులైన మీరు మాత్రం ఏదీ తమ మనసుకు పట్టనట్టు వైకుంఠంలో నిశ్చింతగా పాలకడలిపై పవళిస్తున్నారు. లక్ష్మి, ఎంతైనా నీది మాతృహృదయం బహు శీఘ్రంగా కరిగిపోతుంది, కరుణ పొంగిపోతుంది. పితృహృదయంలో కరుణ, వాత్సల్యం ఉండవా స్వామి? ఉండవని కాదు దేవి, నేను సర్వజీవులను సమాన భావంతో చూస్తాను. బాధపడేవాళ్లు, పేదవాళ్లు, కష్టాలతో కృశించేవాళ్లు, సాత్వికులు, వీళ్ల మీద మీకు కరుణ కలగదా స్వామి? బాధలలో ఉన్నవారందరి మీద దయ చూపిస్తుంటే ఇక కర్మఫలమనేదానికి అర్థమే ఉండదు. అవునా? అదంతా నాకు ముఖ్యం కాదు. భక్తుల కష్టాలను నివారించడం దేవతలుగా మన కర్తవ్యం. లక్ష్మి, మానవులందరూ ఒకే రీతిగా సృష్టించబడతారు. కాని తాము ఆచరించిన కర్మలను బట్టి ఫలితాన్ని అనుభవిస్తారు. మంచి కర్మలను చేసినవారు మంచి ఫలితాన్ని పొందుతారు, చెడు కర్మలని చేసినవారు చెడు ఫలితాన్ని పొందుతారు. మనోనిగ్రహంతో స్థితప్రజ్ఞులైన వారు మాత్రం ఆత్మోద్ధారులవుతారు. ఈ స్థితప్రజ్ఞత మానవులకు మాత్రమే కాదు, దేవతలకు అన్వయిస్తుంది. ఏమిటి, దేవతలకు స్థితప్రజ్ఞత అవసరమంటారా? అవును దేవి. రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసలతో సకల భోగాలను అనుభవించే ఆ దేవతల రాజైన దేవేంద్రుడే పరస్త్రీ వ్యామోహంతో శాపానికి గురికాలేదా దేవి? మనోనిగ్రహం లేని ఎవరైనా సరే దాని పరిణామాన్ని
అనుభవించక తప్పదు. సాత్వికులైన భక్తుల గురించి చెబితే ఆ దేవేంద్రుడి కథ చెబుతారేమిటి స్వామి? ఉహుం. ఇది అతడి గురించి చెప్పేది కాదు. అటు చూడు, ఆ కుబేరుణ్ణి చూడు దేవి. 14 లోకములలో ధనాధిపతి అని పేరుగాంచిన తనకు ఏమి కొరత ఉంది? అపరిమితమైన సంపద ఉండి కూడా ఇంకా అతడు తృప్తి చెందలేదు. ఇంకా కావాలన్న ఆశ తీరలేదు. అందుకని నవనిధులు కావాలని పూజ సలుపుతున్నాడు. చూడు దేవి. महापद्म पद्मशंख मकरकचपा मुकुंदनंदक नीलखर्वादि नवनिध्या मम स्वगृहे प्रतिष्ठापयामि मम स्वगृहे प्रतिष्ठापयामि प्रतिष्ठापयामि। ఆహా, వచ్చారా? రండి, స్వాగతం. నవనిధులకు సుస్వాగతం. ధనాధిపతి అయిన ఈ కుబేర ధనాగారానికి తమకెల్లరకు సుస్వాగతం. రండి, నా భవంతిలో మీరందరూ శాశ్వతంగా కొలువుండిపోతే ధనాధిపతినన్న నా పేరుకి సార్థకత వస్తుంది. లేదు లేదు, నవనిధులు వచ్చినంత మాత్రాన నేను సంపూర్ణ ధనాధిపతినైపోతానా? అవును, సాక్షాత్ ధనలక్ష్మియే ప్రత్యక్షమై నా భవనంలో కొలువై నిలిచిపోవాలి. ఈ కుబేరుడు అంతులేని సంపదలతో విఖ్యాతుడిగా పేరొందాలి. అమ్మా, తల్లి, కరుణామయి, ధనలక్ష్మి, కృపచూపు తల్లి. ఈ భక్తుడి మొర ఆలకించు. విచ్చేయి తల్లి, విచ్చేయి తల్లి, విచ్చేయి తల్లి. నవనిధులు ఉన్నా తృప్తి చెందకుండా ఆ కుబేరుడు నిన్నే ఆరాధిస్తున్నాడు. చూడు లక్ష్మి. వరలక్ష్మి పరదేవతే దేవి ధనలక్ష్మి జగవందితే వందిల్లి నెలసమ్మని దేవి సిరిలక్ష్మి సమ్మానితే నిన్నిందలే భాగ్య నిన్నింద సౌభాగ్య నిన్నిందలే భాగ్య నిన్నింద సౌభాగ్ಯ ವೈಭೋಗಾನಂದ ನಿನ್ನಿಂದ ತಾಯೇ ವೈಭೋಗಾನಂದ ನಿನ್ನಿಂದ ತಾಯೇ ವರಲಕ್ಷ್ಮಿ ಪರದೇವತೆ ದೇವಿ ಧನಲಕ್ಷ್ಮಿ ಜಗವಂದಿತೆ
ಉಳಿಯಂಬನಿ ನಿಲ್ಲಿ ಮಾತೆ ಹರಸುತ್ತ ನನ್ನನ್ನು ಐಶ್ವರ್ಯದಾತೆ ಎಂದೆಂದು ಇರಲಮ್ಮ ಈ ಸಿರಿಯ ಸಾಮ್ರಾಜ್ಯ ಎಂದೆಂದು ಇರಲಮ್ಮ ಈ ಸಿರಿಯ ಸಾಮ್ರಾಜ್ಯ ನೀನಿದ್ದರೆ ನನಗೆ ಹಿರಿತನವು ತಾಯೇ ನೀನಿದ್ದರೆ ನನಗೆ ಹಿರಿತನವು ತಾಯೇ ವರಲಕ್ಷ್ಮಿ ಪರದೇವತೆ ದೇವಿ ಧನಲಕ್ಷ್ಮಿ ಜಗವಂದಿತೆ ಬಂದಿಲ್ಲಿ ನೆಲಸಮ್ಮನಿ ದೇವಿ ಸಿರಿಲಕ್ಷ್ಮಿ ಸಮ್ಮಾನಿತೆ అమ్మా ధనలక్ష్మి శుభలక్ష్మి నీవిచ్చటికి విచ్చేయవా నా మొర వినిపించుకోవా దయచూపు తల్లి నీవు కృపచూపకుంటే నేను వదలను తల్లి రావమ్మా రా రా నా మీద నీకు కరుణ లేదా నా ఆశ ఈడేర్చరావా అమ్మా విను నా నిర్ణయాన్ని విను తల్లి నీవిచ్చటకు రాకుంటే నేను ఆత్మార్పణం చేసుకుంటాను ఇది సత్యం సత్యం తల్లి సత్యం నీవు రావు కదూ నీవు రావు కదూ నీవు రావు కదూ అయితే చూడు తల్లి చూడు స్వామి 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 ఇదేమిటి మాతా ధనలక్ష్మి దర్శనమీయలేదని ఆత్మార్పణ చేసుకున్నారా స్వామి 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 అమ్మా తల్లి ధనలక్ష్మి ఇదేనమ్మా నీ వాత్సల్యం నమ్మి కొలిచిన నీ భక్తునికి నీవిచ్చే బహుమతి ఇదేనా నిష్ఠతో నిన్ను పూజించిన నా పతిని నా నుండి దూరం చేస్తావా ఇది నీకు న్యాయమా చెప్పు తల్లి ఇది నీకు న్యాయమేనా నా పతి చెంత లేక నేను బ్రతకలేను తల్లి నేను బ్రతకలేను నా పతిని నాకు ప్రసాదించు తల్లి నా పతిని నాకు ప్రసాదించు తల్లి మాట్లాడు తల్లి మాట్లాడు నా మీద దయ చూపు తల్లి దయ చూపు తల్లి నీవు మాట్లాడవు కదూ నా మీద దయ చూపవు కదూ తల్లి మాట్లాడు తల్లి మాట్లాడు లేదు నీవు మాట్లాడవు అందుకే అందుకే నేను కూడా నా పతిని అనుసరిస్తాను నేను ఆత్మార్పణం చేసుకుంటాను ఆత్మార్పణం చేసుకుంటాను
అయ్యయ్యో, ఇంకా వాళ్ళను పరీక్షించడం ధర్మం కాదు. నేను వెళ్ళి వస్తాను స్వామి. దేవి, నీవు అన్నది నిజమే. కాని వాళ్ళిద్దరూ ఆత్మార్పణం చేసుకుంది నీ గురించి కాదు, నీలో ఉన్న ధనలక్ష్మి గురించి. అవును, అది నాకు తెలుసు. అమ్మా తల్లి, నా పసుపు కుంకుమలను కరుణించావా తల్లి? ధన్యురాలను. అమ్మా తల్లి ధనలక్ష్మి, ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. నీ ఆగమనంతో నా మందిర ప్రాంగణం పావనమైంది. నీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ ధన్యమైంది తల్లి, ధన్యమైంది. కుబేరా, నీ అష్టైశ్వర్యాలు సదా నీ ధనాగారంలోనే ఉంటాయి. ఇందులో సందేహమేమున్నది? ఇందుకా నన్ను తలచుకున్నది? అందుకు కాదు తల్లి, అందుకు కాదు. ఇంకొక కోరిక ఉంది, అది నీవే పరిపూర్ణం చేయాలి. నువ్వు ఏకాగ్రతతో చూపిన భక్తి నన్ను వైకుంఠం నుండి ఇక్కడకు రప్పించింది. ఏం కావాలో కోరుకో కుబేరా. హెచ్చుగా ఏమీ వద్దు తల్లి, ఒకే ఒక్క వరం ప్రసాదించు మాత. నీ భక్తికి మెచ్చినందునే నేను వచ్చాను. ఏం కావాలో అడుగు కుబేరా, కోరుకున్న వరమిస్తాను. కోరిన వరం ఇస్తావా తల్లి? నేను అడిగింది తప్పనిసరిగా ఇస్తావా? తప్పనిసరిగా ఇస్తాను. ఏ, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అంత మాట అనుకు తల్లి. సాక్షాత్ ధనలక్ష్మియే మాటిస్తుంటే శంకిస్తానా? చూసావా దేవి, తల్లి వాగ్దానం చేసింది. నా కోరిక ఈడేరుస్తానంది. నా మనోవాంఛితం నెరవేరబోతోంది. అంతటి ఉద్వేగమెందుకు? అడుగు కుబేరా. అమ్మా ధనలక్ష్మి, ఇక మీదట నీవు వేరెతటకు వెళ్లకుండా సదా నా భండారమందే నివాసముండాలి. నేనెందుకు విష్ణువును చూడటానికి వెళ్ళాలి? నేనున్న చోటికి అతడే స్వయంగా వచ్చి కలవాలి. అవును, అతడే వచ్చి నన్ను కలుసుకునే విధంగా చేస్తాను.